తీయగా చల్లగా. రెండవ చిరంజీవిని ఆశీర్వాదాలతో ఆహ్వానించండి. నా పేరు యశ్వంత్. నేను 6th క్లాస్ శ్రీ గురుదత్త హై స్కూల్లో చదువుతున్నాను. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. మా అమ్మగారి పేరు ప్రసన్న రాణి, మా నాన్నగారి పేరు వట్టి విజయ్ ప్రసాద్. నేను సునీత బాలాజీ గారి దగ్గర సంగీతం నేర్చుకుంటున్నాను మరియు కె రామాచారి గారి దగ్గర లైట్ మ్యూజిక్ నేర్చుకుంటున్నాను. అమ్మ నాన్న వచ్చారు ఇక్కడికి. నమస్కారం అండి, స్వాగతం మీ ఇద్దరికి కూడా. యశ్వంత్ ఎంపిక చేసుకున్న పాట కూడా సంగీతం కెవి మహాదేవన్ గారు, బాలు పాడిన పాట సిరిసిరిమవ్వ సినిమా నుంచి అందానికి అందం ఈ పుత్తడి బొమ్మ. అందానికి అందం ఈ పుత్తడి బొమ్మ, అందరికీ అందనిది పూచిన కొమ్మ. అందానికి అందం ఈ పుత్తడి బొమ్మ, అందరికీ అందనిది పూచిన కొమ్మ. పుత్తడి బొమ్మ పూచిన కొమ్మ. అందరికీ అందనిది పూచిన కొమ్మ. ఆరాణి పాదాల పారాణి జిలుగులు, నీ రాజభోగాలు పాడని తెలుగులో. ఆరాణి పాదాల పారాణి జిలుగులు, నీ రాజభోగాలు పాడని తెలుగులో. గుడి వేసిన పొంగుడే గుడి ఉంది తెలుసుకో, గుడి వేసిన పొంగుడే గుడి ఉంది తెలుసుకో. గుడిలోని దేవతను గుండెలో కలుసుకో. పుత్తడి బొమ్మ పూచిన కొమ్మ, అందానికి అందం ఈ పుత్తడి బొమ్మ, అందరికీ అందనిది పూచిన కొమ్మ. ఈ జన్మకింతే ఇలా పాడుకుంటాను, ముందు జన్మ ఉంటే ఆకాలి మూవనై పుడతాను. పుత్తడి బొమ్మ పూచిన కొమ్మ. యశ్వంత్ చాలా కాన్ఫిడెంట్గా పాడావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్ప్రెషన్స్ అమేజింగ్. థ్యాంక్ యూ. అంటే ఎక్కడ ఫీల్ ఇవ్వాలో చిలక అన్న దగ్గర, అంటే అన్ని ల్యాండింగ్స్ కూడా చాలా బాగా, చాలా ఎక్స్ప్రెసివ్గా పాడావు. అండ్ ఇంకా ఇంకా బాగా పాడుండొచ్చు అనిపించింది. ఇంకా అంటే ఇంకా సాంగ్ అయితే చాలా అద్భుతమైన సాంగ్. వేటర్గా రాసిన ప్రతి సాంగ్ కూడా ఒక ఆణిముత్యం. బట్ నీ వాయిస్ కల్చర్కి ఇంకేదైనా సాంగ్ తీసుకుంటే ఇంకా బాగుండేదేమో, బాగా పెర్ఫామ్ చేసేవాడేమో అని నా ఫీలింగ్. బట్ ప్రతి ఎక్స్ప్రెషన్ చాలా బాగుంది. బట్ చిన్న చిన్న లిరికల్
మిస్టేక్స్ చిన్నవి ఉన్నాయి, అది బాలుగారు నీకు చెప్తారు. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ముందు తనన్నట్టుగా నువ్వు ఎక్స్ప్రెషన్ ఇవ్వడానికి బాగా ట్రై చేశావు. ఈ వయసులో మగ గొంతుకులు ఇంకా పలకడం చాలా కష్టం. బట్ నీకు అర్థమైందో లేదో కానీ సందర్భాన్ని మాత్రం ఆ మెలంకలి అంటే మరీ దుఃఖం కాదు ఇది, దాంట్లో ఒక చిన్న సంతోషం ఉంది. నిజం చెప్పాలంటే ముద్దబంతి పువ్వులో లాంటి పాట ఇది, అలాంటి సందర్భం. నీకంటే వీళ్ళకి చెప్పడం మంచిది ఈ సందర్భాన్ని. తను ఆరాధించి ఆ అమ్మాయిని వేరే విధంగా ప్రేమించాడని కూడా అనలేం. హీరో ఒక దేవతలాగా ఆరాధిస్తుంటాడు. మూగపిల్ల, ఆ అమ్మాయికి మరొకరితో వివాహం అవుతుందన్నమాట. వివాహం అవుతున్నప్పుడు ఇతని పని ఏంటంటే ఆ ఊర్లో ఎప్పుడూ డప్పు కొడుతూ పాటలు పాడేవాడు. తను ఆ అమ్మాయిని వెళ్ళిపోతోంది అని ఒక చిన్న బాధ మనసులో ఉంది. కానీ శుభకార్యం కాబట్టి ఆ బాధ తెలిసి తెలియకుండానే పాడాలి పాట. ఇది గాయకుడికి ఎప్పుడూ ఒక చిన్న ఇబ్బందికరమైన పరిస్థితి. నీ గొంతులో నుంచి నువ్వు అనుకున్న ఎక్స్ప్రెషన్ రావడానికి కొంచెం నీ గాత్రం ఇప్పుడిప్పుడే పగులుతున్న గాత్రం కాబట్టి బయటికి వినపడడానికి ఇబ్బంది పడింది. అంతేకాని నీ ప్రయత్నం మాత్రం చాలా అద్భుతమైనటువంటి ప్రయత్నం పాటలో. నిదురించే పెదవిలో పదముంది పాడుకో అన్న మాటలో ఎంత కథ చెప్పాడో సుందరరామమూర్తి. పెదవి నిద్రించడం ఏంటి? ఎవరికైనా అర్థమైందా అందులో ఉన్న ఆంతర్యం? నిదురించే పెదవిలో పదముంది పాడుకో పుత్తడి బొమ్మ అన్నాడు. ఆ అమ్మాయి గొంతుకు లేదు, మోగది, పెదవిలోని శబ్దం రాదు. పెదవి ఎప్పుడు నిద్రపోయినట్టే ఉంటుంది. ఆ నిద్రించే పెదవిలో కూడా పదముంది పాడుకో తల్లి పుత్తడి బొమ్మ పూచిన రెమ్మ. భర్తకు చెప్తున్నాడు. ఎంత అందమైన మాట రాశాడో అక్కడ. ఆ రాణి పాదాల పారాణి జిలుగులు నీ రాజభోగాలు పాడని తెలుగులో. తను పాడలేదు కదా, నీ కీర్తిని కీర్తించని ఆవిడ నేరుగా పాడకపోయినా ఆవిడ కాలికున్న పారాణి జిలుగుల్లోనే తెలుగులో పాట వినిపించేంత అందం ఉంది అని ఎంత అందంగా చెప్పాడు. అంత ఉదాత్తత గల సందర్భాన్ని దర్శకుడు ఊహించుకుంటే దాన్ని సాకారం చేయడానికి వేరే టెక్నీషియన్స్ చాలామంది ప్రయత్నిస్తారు. ముందుగానే కనిపించేటట్టు చేసినటువంటి ఈ కళానికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ధన్యవాదాలు నాయన. గాడ్ బ్లెస్ యూ. ఆల్ ది బెస్ట్. నీకు సుందరరామూర్తి గారు పాట రాశారు ఎప్పుడన్నా? చాలా పాటలు రాశారు అనుకుంటాను. చాలా రాశారండి. నాకు రాసిన ఒక అద్భుతమైన సాంగు డైరెక్టర్ గారు వచ్చి సిచ్యువేషన్ చెప్పారు. వెయిటర్ గారు అలాగే నాకు బాగా గుర్తు. హైదరాబాద్లో సురేష్ గెస్ట్ హౌస్లో నాయుడు గారు అక్కడ ఉన్నారు. సురేష్ కృష్ణ డైరెక్టర్, మన భాష డైరెక్టర్ చెప్పి అప్పుడే లిఫ్ట్ ఒకటి పోయింది, 2 ఫ్లోర్లు ఎక్కొచ్చారు. ఆయాసపడుతూ వచ్చి ఏంటమ్మా ట్యూన్ అన్నావా? ఏమనలేదు సార్ ట్యూన్ అన్నా. సరే నువ్వు చెప్పు నాయన సిచ్యువేషన్. ఏముంది సార్ మామూలు డ్యూయట్టే, వెంకటేష్ గారు రమ్యకృష్ణ పాడుకుంటుంది. రమ్యకృష్ణ ఏం డ్రెస్ వేసుకోవాలో తెలియక రకరకాల డ్రెస్సులు మార్చి కట్ చేస్తే ఖమ్మ నుంచి స్విట్జర్లాండ్ సాంగ్ సిచ్యువేషన్ అది. సరే రాసుకోమ్మా నువ్వు అన్న. చెప్పండి సార్. ధీర సమీరే యమునా తీరే వసతివనే వనమాలి. నాకు మెంటల్ వచ్చింది. డ్యూయట్ అంటే ఈయన ధీర సమీరే యమునా తీరే వసతివనే అష్టపది రాస్తున్నారు. ఏంటమ్మా అలా పెట్టావు ముఖం అన్న. నా ముఖంలో వెంటనే కనబడిపోతుంది ఎక్స్ప్రెషన్. సరే సెకండ్ లైన్ రాసుకో. గ్రామ సమీపే ప్రేమ కలాపే చెలితగున రసకేళి అన్న. నాకు ఇంకా చెమట్లు వణుకులు అన్నీ వచ్చేసినాయి. ఈయనేమో ఫాస్ట్ డ్యూయట్ అంటారు, ఈయనేమో ఇలా రాస్తారు. ఏం చేయను, నువ్వు మోహన్లో అనమ్మా వస్తుంది అన్నారు. నిజం సార్, అసలు 2 minutes కూడా పట్టలేదు. మొత్తం పల్లవి చరణం నేను అంటూ ఆయన ఆ టేబుల్ మీద కూర్చుని రాయడం, ఆ సాంగ్ అంత పెద్ద హిట్ అవడం, అది ఒక మహా నేను పాడడం చెప్పే వరకు ఆగొచ్చు కదా సార్. ఇక్కడ తొందర ఎక్కువ అన్నిటికీ. ఒక మహా గాయకుడు, నా ఫేవరెట్ సింగర్ బాలు గారు పాడడం. ధీర సమీరే యమునా తీరే వసతివనే వనమాలి గ్రామ సమీపే ప్రేమ కలాపే చెలితగుణ రసకేళి ఆకాశమే నా హద్దుగా నీ కోసం వచ్చాముద్దుగా తెచ్చానురా మెచ్చానురా గిచ్చిన చిన్న సొగసులు ధీర సమీరే యమునా తీరే వసతివనే వనమా
థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంత అద్భుతమైన సాంగ్ మాకు పాడినందుకు వేటూరి గారు రాశారు. ఆయన అద్భుతంగా రాశారు, నువ్వు అద్భుతంగా చేసావు, అద్భుతంగా పాడించుకున్నావు. నాతో కలిసి చిత్ర గారు పాడారు కదా ఈ పాట, అది ఆవిడ కూడా అభినందనలు. వండర్ఫుల్ వండర్ఫుల్. అమాయకమైన పసిపిల్లాళ్ళ ఉండేవాడు ఆయన. ఇప్పుడు ఈయన కవిత్వం రాస్తాడు, ఈయన కవి అని ఎవరో అనుకోరు ఆయన చూడంగానే. అతను తెలుగులోనే కాదండి, ఇంగ్లీష్లో కూడా, ఇంగ్లీష్ మీద ఆయనకున్నటువంటి పట్టు, ముఖ్యంగా గాంధీ గారి గురించి పుంఖానుపుంఖాలుగా గ్రంథాలు రాయగలడు ఆయన. ఆయనకు కోపం తెప్పించాలంటే ఒకటే పద్ధతి, ఎవరైనా గాంధీ గారిని విమర్శ చేస్తే చాలు, అంతే. ఒకరోజు ట్రైన్లో వెళ్తున్నాం మేము, ఎవరో సంబడి ఫ్రమ్ నార్త్, ఆయన ఇంగ్లీష్లో మాట్లాడుతూ, దిస్ ఓల్డ్ ఫెలో గాంధీ, what did he do to this country by dying and getting independence? Would have been better under the governance of the English people అన్నాడు. ఈయన అలా లేచి ఒక్కసారి, what do you know about Gandhi? Do you know the spelling of Mohan Chand Karamchand Gandhi అని మొదలెట్టాడండి. వాడి జీవితంలో ఇంకా గాంధీ అన్న వ్యక్తిని గురించి మళ్ళీ ఒక మాట మాట్లాడితే అతనంతట అతనే ఆత్మహత్య చేసుకునే లెవెల్కి తీసుకెళ్ళిపోయాడు. లిటరలీ దట్ ఫెలో వాస్ క్రైయింగ్. ఈయన ఎవడు అని ఇలా కూర్చుండిపోయాడు. గాంధీ గారి పుట్టుక విశేషాలు, ఆయన చేసిన త్యాగాలు, వై హీ ఈజ్ సో గ్రేట్, బాపూజీ అని ఎందుకన్నాడు, మహాత్మా అని ఆయన ఎందుకన్నారని అనర్గళమైన అద్భుతమైన ఆంగ్లంలో ఆయన మాట్లాడుతుంటే నాకు మహా సంతోషంగా ఉండింది. పక్కన వాడు చచ్చాడు చూడండి అవతల వాడిని. నేను బయటికి నవ్వుకుంటూ వచ్చిన తర్వాత అతను కాసేపు ఆగి టాయిలెట్ వెళ్ళడానికి వచ్చి, సార్ హూ ఈస్ దట్ జెంటిల్మన్ అన్నాడు. థ్యాంక్ గాడ్ జెంటిల్మన్ అన్నాడు. హూ ఈస్ దట్ ఫెలో అని ఉంటే అక్కడ కూర్చుండేవాడిని పట్టుకొని. హూ ఈస్ జెంటిల్మన్ అంటే, లేదు సరస్వతి అప్పుడప్పుడు మారువేషాల్లో వస్తుంటుంది, నువ్వు బాత్రూమ్కి వెళ్ళరా అని చెప్పాను.